జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. అంతకుముందు గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మాగంటి పాడెను మోసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జోహార్ గోపీనాథ్ నినాదాలతో అంతిమయాత్ర హోరెత్తింది. దారిన పొడవునా జనం కన్నీటి నివాళి అర్పించారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న అందరి ఆత్మీయ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నెల 5న తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడిన గోపీనాథ్ కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానాకు తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్లోనే ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తూ ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాంశురావు అనుక్షణం అండగా నిలిచారు. మాగంటి గోపీనాథ్ ఇక లేరన్న వార్తను తెలుసుకొని గులాబీ శ్రేణులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏఐజీ ఆసుపత్రి దగ్గరకు భారీగా తరలివచ్చారు. అనంతరం గోపీనాథ్ భౌతిక కాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. కేటీఆర్తో పాటు పలువురు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మాగంటి మృతివార్త తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన నివాసానికి చేరుకున్నారు. గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి బోరున విలపించారు. శోకతప్తులైన ఆయన భార్య, బిడ్డలను కేసీఆర్ ఓదార్చి ధైర్యం చెప్పారు. గోపీనాథ్ కుమారుడు వాత్సల్యనాథ్ను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. కష్టకాలంలో ఉన్న మాగంటి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతిమ యాత్ర సందర్భంగా మాగంటి నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం కనిపించింది. నేతలంతా గోపీనాథ్ వేలాదిగా అంతిమ యాత్రలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. మాగంటి చివరి చూపు కోసం బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జోహార్ గోపీనాథ్ నినాదాలతో మహాప్రస్థానం హోరెత్తింది.
భౌతిక కాయానికి ఆయన కుమారుడు కర్మకాండలను నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం చితికి నిప్పంటించి తండ్రికి అశ్రు నివాళి అర్పించారు. దీంతో మాగంటి దేహం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇక సెలవంటూ గోపీనాథ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.